బంగ్లాదేశ్ నుండి రావడం, భారతదేశంలో పలు మూలలకు వెళ్ళడం, ముందు వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధువులు అట్లా వచ్చేసి ఆ ప్రాంతంలో వ్యాపారాలను స్వాధీనం చేసుకోవడం, చివరికి అక్కడున్న ప్రజలతో గొడవలకు దిగటం, చివరికి ఆ ప్రాంతంలో వాళ్ళే ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, రాజకీయ నాయకుల మీదన పెత్తనం చేయటం, చివరికి రాజకీయాలు కూడా వాళ్ళే శాసించాలనుకోవడం, వీటన్నిటి మీదన విరక్తి చెందుతాం క్రమక్రమంగా భారతదేశంలో పెరుగుతూ వస్తుంది. ఈ దేశంలో బ్రతకడం కోసం వచ్చి, బ్రతుకు తెరువు కోసం అని వచ్చి, చివరికి ఇక్కడే అరాచకం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళ మీద తిరగబట్టం ప్రారంభమైంది. అట్లాంటి దానికి సాక్ష్యం ఒరిస్సా వాసులు తిరగబడ్డారు. దాదాపు 20,000 మంది అక్రమ బంగ్లాదేశీయాలని వెంటపడి తరిమి కొట్టినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విసుగు చెందిన ప్రజలు తిరగబడితే ఇట్లా ఉంటుంది.